హలో హాయ్ అండి, వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం సముద్రపు రొయ్యలు ఎలా ఫ్రై చేయాలో చేద్దామండి. ముందుగా రొయ్యల్ని బాగా కడిగి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ వేసుకుందామండి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. ఓకే, వేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం కొంచెం ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకుందామండి. చూసారు కదండి, వేసుకున్నాం కదా. సో వీటన్నిటిని బాగా మనం రొయ్యలకు పట్టేంత వరకు మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుంటే మన రొయ్యలకి బాగా పట్టి ఫ్రై చేసుకుంటే బాగా టేస్టీగా తయారవుతాయండి. సో చూసారు కదండి, ఇట్లాగా మనం మిశ్రమాన్ని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం పక్కన పెట్టుకోవాలండి. అట్లాగా కొంచెం విడివిడిగా పెడితే కొంచెం రొయ్యలకి మసాలా అనేది బాగా పడుతుందండి. సో ఇట్లాగా మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఈ రొయ్యల్ని చూస్తే ఇదిగోండి ఇట్లా ఉంటాయి. సో మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఈ రొయ్యల్ని దాంట్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, రొయ్యల్ని మనం ఒక 10 minutes వరకు స్లో మీద పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే సిమ్ మీద పెట్టుకుని మనం డీప్ ఫ్రై చేసుకుంటే రొయ్యలు అనేవి లోపల కూడా బాగా మగ్గుతాయండి అండ్ బాగా రెడీ అవుతాయండి. సో చూసారు కదండి, చాలా టేస్టీ అయిన సముద్రపు రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. బాయ్.